जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर। रामदूत अतुलित बल धाम, अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कांचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केशा। శ్రీమన్నారాయణుడు భూమిపైన ఉద్భవించడం కోసం అని చెప్పేసి శ్రీరాముని అవతారాన్ని ఎంచుకుంటాడు. మరి ఈ శ్రీరాముడు భూమిపైన ఉద్భవించిన తర్వాత శ్రీరామునికి ఒక సైనికుడు అవసరం. ఎవరయ్యా ఆ సైనికుడు అని అంటే సాక్షాత్ పరమశివుడే 12వ రుద్రునిగా, అంటే ఏకాదశ రుద్రుల తర్వాత 12వ రుద్రునిగా నేను హనుమంతుని అవతారం ఎత్తుతాను అని చెప్పేసి చెప్తాడు. ఈ ప్రకారంగా హనుమంతుడు 12వ రుద్రునిగా అవతారం ఎత్తిన తర్వాత వాయుపుత్రునిగా ఈ భూమిపైన ఉద్భవిస్తాడు. మరి హనుమంతులు శ్రీరాముని కోసం, అంటే ఈ లోక కళ్యాణం కోసం, జగత్తు కోసం ఒక స్వామి శిష్యుడు, ఒక గురువు శిష్యుడు సంబంధంతో శివుడు నారాయణులే ఈ భూమిపైన ఉన్నటువంటి మానవాళిని, యావత్ ప్రకృతిని, యావత్ జంతుజాలాన్ని కాపాడడం కోసము, ధర్మాన్ని పరిరక్షించడం కోసము త్రేతాయుగంలో ఈ వృత్తాంతం జరుగుతుంది. మరి అలనాటి కాలం నుంచి ఇప్పటి వరకు హనుమంతుని జయంతి అనేటువంటిది మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే హనుమంతుడి జయంతి, అతను ఒక చిరంజీవి. మరి వాయుపుత్రునిగా అవతరించిన తర్వాత హనుమంతుల వారు ఘోర తపస్సు చేసి శ్రీరాములు వచ్చేంత వరకు రామనామ జపం చేసి, ఆ రామనామ జపం చేసినటువంటి శక్తితో అనిమ, లగిమ లాంటి ఎన్నో మహిమలు, సిద్ధులు సొంతం చేసుకొని శ్రీరాముల వారికి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి కష్టాలను తపస్సు ద్వారా తెలుసుకొని ఆ కష్టాల నుంచి శ్రీరాముల వారిని బయట పడేసేందుకు హనుమంతుల వారు ఘోర తపస్సును చేసి ఆ శక్తులు సిద్ధించుకోవడం జరిగింది. మరి అంత మహానుభావుడైనటువంటి సాక్షాత్ పరమశివుడు హనుమంతుని రూపంలో ఈ మానవాళికి ఒక గురువులాగా, శ్రీరామునికి ఒక శిష్యునిలాగా మహా అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. అటువంటి హనుమంతుని జయంతి అనాది నుంచి ఇప్పటి వరకు మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఇంకా చరిత్ర పుటాల్లోకి వెళ్తే, పురాణాల్లోకి వెళ్తే, వేదాల్లోకి వెళ్తే దేవతల గురించి, దేవుళ్ళ గురించి మనకి ఇంకా ఎన్నో నిజాలు తెలుస్తాయి, ఎన్నో సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యాల్లో నుంచి మనం ఏ సారాంశం అయితే తీసుకోగలుగుతామో ఆ సారాంశం పేరే ధర్మం. చాలామంది అడుగుతూ ఉంటారు, ధర్మం అంటే ఏంటిది అని. ధర్మం అంటే ఏంటిది అని అంటే చేయదగినటువంటి పని. ఏదైతే చేయకూడని పనో అది అధర్మం. మరి మానవ మాతృలకు అది ఏంటిదో, ఎలాగుంటుందో తెలుసుకోవడం సాధ్యపడదు కాబట్టి, తపస్సు చేయలేరు కాబట్టి దేవతలు, దేవుళ్ళు, మునులు, ఋషులు ఈ భూమిపైన తపస్సు చేసి ఈ విధంగా జీవనం కొనసాగించాలని చెప్పేసి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు మానవాళికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వచ్చి చూపించారు. ఆ ఎగ్జాంపుల్స్లో ప్రప్రథముడు, పురుషోత్తముడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రమూర్తి. అది సాక్షాత్ పరమశివుడే చెప్పాడు. మరి అటువంటి శ్రీరామచంద్రమూర్తికి శిష్యుడైనటువంటి హనుమంతుల వారి జయంతి ఈరోజు కర్నూలు పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి అనేటువంటి ఒక సంస్థను సేవా సంస్థగా మేము తీసుకొని ఒక 10 నుంచి 15 మంది వరకు కలిసికట్టుగా పోయిన సంవత్సరం అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మేము ఒక సేవా సంస్థను ఏర్పాటు చేయాలని అనుకునే ఉద్దేశంతో ఈ సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి పేరుతో ఒక సమితిని ఏర్పాటు చేసి దీన్ని సేవా సమితిగా మార్చుకొని ఎన్నో కార్యక్రమాలు ఒక సంవత్సరంలో చేయడం జరిగింది. మున్ముందు చేయబోతున్నాము, చేస్తూ ఉంటాము. మరి మేము చేసే అన్ని కార్యక్రమాలకు ప్రతి భక్తుడు మాకు ఒక ఊరటనిస్తాడు, బలాన్ని ఇస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ జై హనుమాన్, జై శ్రీరామ్.